హే గైస్ వాట్స్ అప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఎలా ఉన్నారు ఏం సంగతులు? సో ఈ వీడియో వితౌట్ ఎడిటింగ్ అయితే ఉంటుంది అండ్ దాంతో ఎటువంటి కట్స్ అయితే ఉండదు. సో మొత్తం ఒకటే వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో ఫుల్ ఫ్లోలో అయితే ఉంటుంది. సో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ అలానే వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఇబ్బంది అయితే అంటే అండ్ సౌండ్ క్లారిటీ లేకుంటే దానికోసం కూడా క్షమించండి. ఐఎమ్ సో సారీ దానికోసం. సో ఇంకా ఇవాల్టి వీడియోలో ఇవాల్టి ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుంటే సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మెగాస్టార్ అల్లు అర్జున్ గారు, డల్లింగ్, అందరి అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో మరి వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి జననాయకన్ నుంచి స్టార్ట్ చేద్దాం. జననాయకన్ మూవీ జనవరి 9th రావాల్సినది. ఆ మూవీకి వచ్చేసి సర్టిఫికేట్ రాకపోవడంతో సో జనవరి 23 వస్తుంది అనేసి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది రూమర్స్ మాత్రమే, ఇంకా ఫైనల్ కాదు. అండ్ 21st నాడు కోర్టులో వచ్చేసి హియరింగ్ అయితే ఉంటుంది. సో దానికన్నా ముందు ఏమైనా సర్టిఫికేట్ వచ్చేసి 23rd జనవరికి వచ్చేసి మూవీ రిలీజ్ అవుతుంది. లేదంటే ఇంకా పోస్ట్పోన్ అయితే అవుతుంది. అయితే నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవ్వాలి, కానీ లేదంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా దాని తర్వాత ఎలక్షన్స్ దగ్గరలో వచ్చేస్తాయి కాబట్టి మేబీ క్యాన్సల్ కూడా అవ్వచ్చు ఈ మూవీ. సో మరి లెట్స్ సీ ఎట్టవుతుందేమో. సో దీన్ని ఫైనల్గా ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మలయాళం మూవీస్ గురించి మాట్లాడేసుకుంటే మలయాళం నుంచి వస్తున్న దృశ్యం 3 మూవీకి వచ్చేసి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అది వచ్చేసి 3rd ఏప్రిల్ నాడు మలయాళంలో మొత్తం వచ్చేసి రిలీజ్ అవుతుందంట. అండ్ 3rd అక్టోబర్ నాడు తెలుగు వర్జన్లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి తెలుగు మూవీస్లో ఫస్ట్ మన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడేసుకుంటే అల్లు అర్జున్ గారి 23rd మూవీ లోకేష్ కనకరాజ్ గారితో ఉంటుందంట. అండ్ ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2027 జూలైలో రిలీజ్ చేయాలనేసి వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట. సో ఇందులో అవ్వచ్చు. సో మరి లెట్స్ సీ. దానికన్నా ముందు అట్లీ గారితో ఉన్నటువంటి ఈ AA 22 మూవీ కూడా ఉంది. సో అది కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది. అదే ఇయర్లో రెండు దింపబోతున్నాడు మన అల్లు అర్జున్ గారు. సో మరి చూద్దాం, లెట్స్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెగాస్టార్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మారుతి గారు తన నెక్స్ట్ మూవీ మెగాస్టార్తో తీయాలనేసి వచ్చేసి ప్లాన్ చేసుకుంటున్నాడంట. సో మరి అవుతుందా లేదా, ఇది సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం. వచ్చిన తర్వాత కన్ఫర్మ్ న్యూస్ వచ్చిన తర్వాత మీకు వచ్చేసి తెలియజేస్తాం. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మెగా 158 గురించి మాట్లాడేసుకుంటే మెగా 158 మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. అదేంద్రా అంటే ఫస్ట్ ఏఆర్ రెహమాన్ లేదా తమన్ గారు వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్గా అయితే ఉండబోతున్నారంట. ఇద్దరిలో ఎవరో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్గా అయితే ఉంటారంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేడీ రోల్స్ కోసం ఐశ్వర్య రాయ్ని కన్సిడరేషన్లో తీసుకున్నారంట. సో గదిగేసి మొత్తానికి మన మెగా 158 కున్న అప్డేట్స్. సో ఇప్పుడు వచ్చేసి మన డార్లింగ్ ప్రభాస్ గారి గురించి మాట్లాడేసుకుందాం. కానీ దానికన్నా ముందు రాజా సాబ్ పోయినట్టే గైస్, ఆల్మోస్ట్ పోయినట్టే మూవీ ఇది. సో హోప్స్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోకండి. అండ్ అలానే డార్లింగ్ ఫ్యాన్స్ చాలా మంది ఈ ఇయర్లో పోతే వదిలే ఫౌజీ మూవీ ఈ ఇయర్లోనే వస్తుంది కదా అనేసి వచ్చేసి అనుకుంటున్న వాళ్ళకి క్లియర్ చేస్తాను. ఈ ఇయర్లో ఫౌజీ మూవీ రావట్లేదు. సో నెక్స్ట్ ఇయర్లోనే మేబీ రిలీజ్ ఉండొచ్చు. సో గది మొత్తానికి సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు డోంట్ బీ ఇన్ దట్ డ్రీమ్స్ గైస్. సో అది మొత్తానికి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డార్లింగ్ యొక్క అప్డేట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు ఢిల్లీ ఎక్కడ ఉన్నారా అంటే మన ప్రభాస్ గారు ఇప్పుడు ఫారెన్ వెకేషన్లో అయితే ఉన్నారు. సో ఫారెన్ వెకేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి ఫౌజీ మూవీ ప్యాచ్ వర్క్స్ కొన్ని షూటింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయంట. దానికోసం జాయిన్ అయిపోతాడు. అది కంప్లీట్ చేసుకున్న వెంటనే కల్కి 2కి ఉన్న కొన్ని ఇది అయితే షూటింగ్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయంట. దాన్ని కూడా సో అది కూడా కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా వచ్చేసి స్పిరిట్ మూవీకి వచ్చేసి జాయిన్ అయిపోతాడు. సో స్పిరిట్ మూవీలో ఫుల్గా స్పిరిట్ మూవీకి వచ్చేసిన తర్వాత వేరే ఏ మూవీకి పోకుండా దీనితోనే ఇదే మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేయబోతున్నాడు. అండ్ ఈ స్పిరిట్ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ March 5th నాడు రిలీజ్ అయితే కానుంది. సో 2027 March 5th నాడు స్పిరిట్ మూవీ అయితే వస్తుంది. సో డార్లింగ్ ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఇయర్ మన డార్లింగ్ 2 మూవీస్ అయితే ఉండబోతున్నాయి. సో గదిగేసి మొత్తానికి సో ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోలో అప్డేట్స్ ఎలా ఉన్నాయి, దీని అన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీరే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.